2 రోజ్వుడ్ కార్డ్స్ ఇన్స్టాల్మెంట్ బేసిస్ వాయిదాల పద్ధతిలో కావాలి. అలాగే సార్. ఫ్యామిలీకా? కాదయ్యా, నాకు ఇంకా పెళ్లి కాలేదు. రేపో మాప అవుతుంది అనుకో, అందుకని డబుల్ కట్ రాసుకో. అలాగే. మర్చిపోయాను, ఆ వాసు గారికి డబుల్ కట్ కావాలి. ఎందుకంటే రోజు రాత్రిపూట వాడు నా మీద కాలేస్తున్నాడు. రాసుకున్నావా? రాసుకున్నాను సార్. ఒక గ్యాస్ పొయ్యి, కుక్కర్, మిక్సీ. నెల 5 కట్టాలి సార్. ఇవేం గేదెలు అనుకుంటున్నారు? ఢిల్లీ గేదెలు. మా సంపాదన రోజుకి ఎంతో తెలుసా? 100 రూపాయలు. అంటే నెలకి 3000 రూపాయలు అన్నమాట. దాసు, ఏంట్రా తెగ హడావిడి చేస్తున్నావు? మనకు కావాల్సిన సామాన్లు సృష్టిస్తున్నారా? ఏసీ తప్పకుండా తీసుకోవాలి, దోవల మొత్తం చచ్చిపోతున్నాం. దానికి ముందు మా పాల అకౌంట్స్ రాసుకోవడానికి ఒక బల్లా కుర్చీ ఆర్డర్ ఇవ్వు. ముందు క్యాష్ దాచుకుంటానికి క్యాష్ బాక్స్ కావాలి. మర్చిపోయాను, ఇండియన్ బ్యాంక్ లో ఒక లాకర్ ఉంటుంది, ఇరుపు లాకర్. అలాంటి లాకర్ రాసుకోండి. అలాగేనండి. కమింగ్. మీరా? ఎక్కడ పెసరట్లు? హలో సార్, మీరా? రండి రండి రండి. రే రాసు, ఎవరొచ్చారో చూడు. హలో, గుడ్ మార్నింగ్ సార్. ఏమిటి సార్ విశేషం? విశేషానికి ఏముంది, మీ నడ్డి మీద 4 వాతలు పట్టిద్దామని. ఎందుకండి? ఈ పాల బందరకాలం నీళ్ళ పాలే. పాలు. అసలు మీరు పాలలో నీళ్లు కలిపారా, నీళ్ళలో పాలు కలిపారా? ఏం కలిపావు? నేను కలపడం ఏంట్రా? గేదె కలుపుకుంది. అసలే నీళ్ళ కలుపు. స్నానానికి 2 బకెట్లు నీళ్ళు తెచ్చుకుంటే ఆ ముండ ఈ ముండ తాగేసినాయి. ఆ నీళ్ళే ఇచ్చుంటాయి. పాస్టాక్ అక్కడే ఉంది. ఏమండి, కావాలంటే మళ్ళీ పిండిస్తామండి. అయితే మా తప్పే ఉందండి, గేదెలు తప్పండి. ఎవరు తప్పైతే నాకెందుకయ్యా? మీ కథ ఎక్కర్లేదు, నా 100 నాకు ఇచ్చేయండి. 100 ఇచ్చేయాలట. ఎక్కడ మిగతా చిల్లరా? ఇవి కొన్నాం. ఇది తీసుకోండి. ఏట్రా, పార్టీలో కూడా వాళ్ళకి చెడపట్లు ఆడిపోతున్నారు. ఏంటైందేంటి? మీ మాట వినదాని ఫలితం కుక్కతోక పట్టుకుని గోదావరి ఇదినట్టుంది. ఏమిటో కడవల కొద్ది ఇస్తామని చెప్పావే, అవి పాలివ్వటం లేదు. అవిగో అవి ఇస్తున్నాయి. మనుగుడు పెళ్లి కొడుకులాగా మాంసం మీద కూకొని పనులకు పశువులు అప్పకని చెప్తే పాలు ఇస్తాయిరా? గర్భధానం గదిలో ఆడపిల్లని సాగినట్టు సాగితే 5 నెలలు సాగుతాయి. బీకాం ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యి ఉత్సాహ పెడతామంటారా? ఎత్తారు, అది రూలు. అలా ఎత్తినోళ్ళే చాలా గొప్పోలేరు, నాయకులేరు నాలాగా. రే, అర్జెంట్ వీళ్ళిద్దరిని పనులు పీకేసి ఆ పని మీరు ఇద్దరు చెయ్యండి రా. రే, కష్టపడి పని చేస్తేనే కదా 4 కాసులు వచ్చి అవి వచ్చిన తర్వాత మీరు కాలు మీద కాలు వేసి కూకుంటారో, నోట్లో ఏలెట్టు కూకుంటారో మెట్టాం. ఏం చేద్దాం రా? ఇంకా చేసేదే ఉంది, అదే చేద్దాం. అమ్మో, చచ్చారు. ఓసుని మొహం మండా, నీకు ఇదేం పోయేకరమే. బయట మాత్రం ఇంత మేస్తావు, పొద్దున చేస్తే తంతావు. ఇలా రోజు తంతు పోతే 2 నెలల్లో ఫుల్ సెట్ కట్టించుకోవాల్సిందే. ఆయన ఏంట్రా, కాఫీ పెట్టావా? ఇంకా పాలు తెలియదురా. నేనేం డికాషన్ పెడతాను, వెళ్ళి పాలది. రే, తంతుందేమరా? కామదేను మనవరాలు రా, పాప వెర్రిముండా. ఏం తనదు, వెళ్ళు. తన్నదుగా? ఏం తనదురా, వెళ్ళు. అమ్మా, అబ్బా. ఇప్పుడు నా పంట నొప్పి తగ్గిందిరా. అయితే నిన్ను తనిదనమాట. ఒక్క పనే ఊడింది. ఇలాంటి కుళ్ళు పని చేస్తే మొత్తం 32 పళ్ళు పోతాయి. ఎవరు వచ్చారు? ఇలా చూస్తే బాగుండదు. దాసు, ఎవరండి మీరు? మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది. అదేమిటయ్యా అప్పుడే మర్చిపోయారా? నేను బ్యాంక్ ఫీల్డ్ ఆఫీసర్. బ్యాంక్ ఆఫీసర్ గారా? గుడ్ మార్నింగ్ సార్. ఏమిటి ఇలా వచ్చారు? అదేమిటయ్యా, మీ బగల మీద అప్పు తీసుకున్నారు, 1 రూపాయి అంటే 1 రూపాయి కట్టలేదు. పాలిస్తే కదండి ఇవ్వడానికి. అదంతా మాకు తెలియదయ్యా. లెక్క ప్రకారం ఎంత కట్టాల్సి వస్తే అంత కట్టి తీరాలయ్యా. లెక్క ప్రకారం పాలు రావట్లేదు కదండి. తన్నులు ఇస్తాను. ఇలా మాట్లాడారంటే ఈ క్షణమే జప్తు చేయిస్తాను మీ బరువులు రెండింటిని. ఏంటయ్యా, ఇది వ్యాపారం. ఇందులో పెట్టుబడి మీది, చాకరీ మాది. అందుకుని వచ్చే లాభంలో మీకు 50, మాకు 50. అండర్స్టాండ్? అంటే బ్యాంకునే మోసగిద్దామనే? అవునయ్యా, ఇప్పుడు ఏమంటావు? తెలుస్తానయ్యా, మరేంటి, వాళ్ళ మాట్లాడితే సుప్రీంకోర్టు దాకా వెళ్తా. సుప్రీంకోర్టుకి వెళ్తావు? సుప్రీంకోర్టుకి వెళ్తావు? అవునైతే అప్పు తీసుకొచ్చింది నేను. రేపు కట్టకపోతే జైల్లో నందు వస్తారు. అవును, మరి నువ్వు మాత్రం నడుము పెరగట్లేదు. పోరా, ఏదో బుద్ధి నువ్వు. నీకు మాత్రం బుద్ధి బాగా ఉన్నట్టు. పోరా. అమ్మ, దరిద్ర పూట అరుపు నువ్వు. ఒట్టుకొట్టుకు అరుపులు ఎక్కువ ఊరికి అన్నారా? ఆ అరుపునే నువ్వు ఆనంద భైరవి రాగా అన్నావుగా. నువ్వు మటుకు బ్రహ్మానందంగా ఉన్నావా? అవునరా, అన్నానరా. నాకు బుద్ధి తక్కువ అన్నానరా. ఈ పాల వ్యాపారం నా వల్ల కాదు. గఫూర్ ఖాన్ అని నా ఫ్రెండ్ ఒకడున్నాడు. వాడు మనుషులు దుబాయ్ పంపిస్తుంటాడు. వాడితో పాటు నేను దుబాయ్ వెళ్ళిపోతాను. రే, కలిసి వెళ్దాం చెప్పొచ్చు కదా. నేను మాత్రం ఇక్కడ ఉండి ఏం చేస్తాను? మరి డబ్బు? ఐడియా, ఈ గేదెలు అమ్మేసి ఆ డబ్బుతో వెళ్ళిపోతాం. ఒరే మిత్రద్రోహి, నీ ప్లాన్ నాకు అర్థమైంది. బ్యాంకులో అప్పు నా పేరు ఉంది కదా, వాళ్ళు రిపోర్ట్ ఇస్తే పోలీసులు నన్ను పట్టుకుంటాను.
చచ్చా నేను అలా చేస్తానేంటి? వాళ్ళు రిపోర్ట్ ఇచ్చే టైంకి మనం దుబాయ్ లో ఉంటాం. అంటే గేదెల్ని రేపే సంతలో ఫినిష్. ఓకే. అయ్యా బాబు, గేదెలండి, ఢిల్లీ గేదెలు పూటకు 10 లీటర్లు పాలిస్తాయి. రండి బాబు రండి. ఏమిట్రా గేదెల అరుపులు? అరుపు కాదురా, పిలుపు. గంట నుంచి కలిసి వస్తున్నా, ఒక్కరు రావడం లేదు. గొంతు ఎండిపోతుంది. రే అది పెట్టే వస్తున్నాడు. ఎవరు వాడు? శ్రేష్టమైన సిద్ధపుష్ప వీరుడు. అంటే అంటే చెవులో పువ్వులు పెట్టుకున్న వ్యథం అని అర్థం. మరి కాల్సిన ఎందుకు? బెస్ట్ చిట్కా. ఆల్ ది బెస్ట్. ఏమండి నేను 100 రూపాయలు ఇస్తాను, నాకు పని చేసి పెడతారా? 100 రూపాయల ఏం చేయాలండి? అదిగో ఆ బండి మీద ఉన్నాడే ఓ వ్యథ, వాడి దగ్గర 2 గేదెలు ఉన్నాయి, అవి నాకు కొనిపెట్టాలి. 10 లీటర్లు పాలిస్తాయి. రండి బాబు రండి. నువ్వే కొనుక్కోవచ్చుగా, నేను కొనిపెట్టేది. వాడికి నాకు గొడవండి, వాడు చచ్చిన నాకు అమ్మడు. వదులుకుందామంటే పూటకి 10 లీటర్లు పాలు ఇచ్చే ఢిల్లీ గౌరు గేదెలండి, అంచేత మీరే కొనిపెట్టాలి. పూటకి 10 లీటర్ల పాల? నా చెవిలో ఏంటుంది? పువ్వు ఉంది కదా ఆల్రెడీ, నువ్వేం పెట్టక్కర్లేదు. పువ్వులు పెట్టడానికి మిమ్మల్ని కొనుక్కోమంటలే కదా సార్, నాకు కొనిపెట్టండి అంటున్నాను. రోజుకు 200 రూపాయలు లాభం సార్. రోజుకి 200 లాభం అంటే 4 రోజుల్లో వాడి ధర వచ్చేస్తుందన్నమాట. సార్ నేను నీకు కొనిపెట్టేది, నేనేం బ్రోకర్ గాని అనుకున్నావా? నేనే కొనుక్కుంటా. సార్ సార్ ఇంకో 100 రూపాయలు ఇస్తాను సార్. నేనే కొనుక్కుంటానా? ప్లీజ్ ప్లీజ్ కొనుక్కో, రేపటి నుంచి ఆనంద భైరవ రాగం వింటాం. ఢిల్లీ గేదెలు, మాలి గేదెలు, గౌరు గేదెలు పూటకి 10 లీటర్లు పాలిస్తాయి. వారి మూడు బాగుంటే 15 లీటర్ల పాలు కూడా ఇవ్వచ్చు. అరుపులు మానేసి అమ్మే ధర చెప్పబోయా. నేను నీకు అమలయ్యా. అదేంటి? నువ్వు నా శత్రుతో మాట్లాడడం నా కళ్ళారా చూశాను. నేను నీకు చస్తామా? అతని కోసం కాదయ్యా బాబు, ఇది నా కోసమే. నీ గేదె మీద ఒట్టేసి చెబుతున్నా. గేదె మీద ఒట్టేసావా? అవును. అయ్య బాబోయ్, నాకు సెంటిమెంట్ అయ్యా. సరే 7,000 రూపాయలు తీసుకో. 7,000? ఏంటి, ఒక్క గేదె ఖరీదు 7,000 రూపాయలు, 2 గేదె ఖరీదు 14,000 రూపాయలు. ఇదిగో నీకు డబ్బులు ఎక్కడం తెలుసా? నేను లెక్క పెట్టు, బరువు చూసి చెప్తా. ఇది 10,000 కదా? అవును. దాంతో సరిపెట్టుకో. కుదరదు కుదరదు బాబు ఇచ్చేవయ్యా. కుదరదు. బాబా ఇచ్చేవయ్యా బాబు. కుదరదు. పెట్టుకోవాలి నాయనా. నీ గేదె మీద ఒట్టేసి చెబుతున్నా. ఆ 2 గేదె మీద ఒట్టేసాను. అయ్య బాబోయ్, నాకు సెంటిమెంట్ అయ్యా. అబ్బో, నేను చూడలేదు, తీసుకెళ్ళి. ఏం పడవయ్యా ఇది? మా ఊళ్ళో గుర్రపంట తెలియదు, దీంట్లో దుబాయ్ వెళ్తాను నమ్మకం నాకు లేదు. అవును భాయ్, ఈ పడవలో దుబాయ్కి ఎలా వెళ్తాం? అది కాదు బాయ్, డైరెక్ట్ గా పెద్ద షిప్ లో పోవడానికి మీ దగ్గర పాస్పోర్ట్లు ఉన్నాయా? లేవు. వీసాలు ఉన్నాయా? లేవు. అందుచేత దొడ్డి దొడలో చిన్న పడవలో పోవాలి. అది కాకుండా పెద్ద షిప్ కంటే ఇందులో పోతే తొందరగా గల్ఫ్ కి చేరవచ్చు. ఏం చేస్తాను, తింటూనే పోతాను రా. పోనీ. రైట్ స్వామి శరణమయ్యప్పో. మాతృభూమి వదిలి వెళ్ళాలంటే ఎంతో బాధగా ఉందిరా. మళ్ళీ మాతృదేశం ఎందుకురా? దుబాయ్ నిండా దుడ్డే. చలో దుబాయ్. అవును బాయ్, ఎందుకు ఫికర్? 6 నెలలు తిరగకుండా ఆయిల్ టంతడు 6 కోట్ల రూపాయలతో రావచ్చు. అప్పుడు లైఫ్ కి ఫికర్ ఉండదు. హాయ్, మీరు చెప్పిన మాట నిజంగా జరిగితే దుబాయ్ నుండి వచ్చాక మీరేం కావాలన్నా ఇస్తాం. అవును బాయ్, ఎంతో మందిని పంపించాం, అందరూ ఇలాగే చెప్పారు. కానీ ఎవరు నా ఒక్క చిన్న కోరిక తీర్చలేదు బాయ్. ఏమిటి నీ కోరిక? మక్కాకి పంపించండి బాయ్. అయితే పంపించేస్తాం. అక్కడి నుంచి మళ్ళీ మక్కాకి పంపించేస్తాం బాయ్. మేము దుబాయ్ నుంచి వచ్చాక మిమ్మల్ని మక్కా పంపించేస్తాం. శుక్రియా భయ్యా. థ్యాంక్ యూ. జీతే రహో, జీతే రహో. బాయ్, దుబాయ్ రావడానికి ఇంకా ఎన్ని రోజులు పడుతుంది? ఏమిటి బాయ్, తెల్లవారు సూర్యుడు వచ్చేటప్పటికి మీరు దుబాయ్ లో ఉంటారు. అంత తొందరగానా? ఏమిటి అనుకున్నారు? ఈ గఫూర్ ఖాన్ సాటూరు మార్చాం అంతే. మీరు ఆప్ సోజావు. పడుకోరా, బాగా నిద్రపోయావనుకో మొహం అంతా తెగ ఉబ్బి ఆ దుబాయ్ వాళ్ళ తయారవుతాం. పడుకో. आप सो जाओ भाई, मैं भी सो जाता हूँ.